నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలో గల కోమటిగుంట గ్రామంలో ఉన్న గరుకు చింతపల్లి చెరువుకు హెచ్ఎల్సీ కాలువ నీటిని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ విడుదల చేశారు. గ్రామ ప్రజలు, అధికారులు, రైతులు ఎమ్మెల్యేకి సాదర స్వాగతం పలికారు. చెరువుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేకి రైతులందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్ అధికారులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సరిగ్గా కాలువల మరమ్మతులు కూడా జరగలేదని, గతంలో రైతులకు ఇచ్చిన మాటను తాము నిలుపుకొని హెచ్ఎల్సీ కెనాల్ ద్వారా గరుకు చింతపల్లి చెరువుకు నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సరిగ్గా కాలువల మరమ్మతులు కూడా జరగలేదని, గతంలో రైతులకు ఇచ్చిన మాటను తాను నిలుపుకొని హెచ్ఎల్సీ కెనాల్ ద్వారా గరుగు చింతపల్లి చెరువుకు నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వినోదా వాళ్ళు కొద్దిగా ఎనికి రమ్మని ఉంటారా? సరే సర్లే ఇప్పుడు కానీ అదిలే అంతా ఈరోజు పుట్లూరు మండలంలో ఎన్నో ఏళ్ల కళను ఈరోజు గ్రామస్తులందరూ కూడా, రైతులందరూ కూడా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా నెరవేర్చడం జరిగింది. ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మనము చూస్తాము. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఎన్నడూ చూడని నీళ్ళని ఈరోజు రైతులు, గ్రామస్తులు చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. గత 2-3 నెలల నుంచి కూడా చెరువులకు ఇచ్చిన మాటగా నీరు విడుదల చేయాలని ఒక తపనని ఖచ్చితంగా
అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నిరంతరం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కాలువలు గత 5 సంవత్సరాలు మరమ్మతులు లేని కాలువల్ని కూడా మనము సరిచేసుకుంటా అడుగడుగునా ముందుకు వెళ్తే స్థానిక రైతులు ఏమైతుంది కానీ, పోలీస్ సిబ్బంది వారు కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కూడా అనుసంధానమయ్యి ఈరోజు ఇచ్చిన